ప్రభు నామంన అందరికీ ప్రైజ్ లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు అను పుస్తకంలో నుండి ఏప్రిల్ 27వ తారీఖున నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. పాత నిబంధనలోని ప్రత్యక్షపు గుడారంలో 3 భాగములు కలవు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2-5 వచనములు. మొదటిది బయటి ఆవరణము. అచ్చటనే బల్యార్పణ కొరకై బలిపీఠము, కాళ్ళు కడుకొంటకై గంగాళం ఉంచబడును. తర్వాత యాజకులు పరిచర్య చేయు అతి పరిశుద్ధ స్థలము. మూడవదిగా అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసము. అతి పరిశుద్ధ స్థలములో తెర వెనుక మందసం మీద కరుణాపీఠము ఉండును. యాజకులకు అచ్చటికి వెళ్ళుటకు అనుమతి లేదు. బయటి ఆవరణంలో సూర్యుని వెలుగు, అతి పరిశుద్ధ స్థలములో దైవిక తేజస్సు ప్రకాశించును. పరిశుద్ధ స్థలములోకి కిటికీ గాని తలుపు గాని లేదు. బంగారు దీపవృక్షములో ఎల్లప్పుడూ దీపం వెలుగుచుండును. ఆ ఉద్దేశముతోనే అది అచ్చట ఉంచబడెను. సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రము బలిరక్తము తీసుకొని తెర వెనుకకు పోవలెను. మరి ఎవరునూ వెళ్ళకూడదు. ఇచ్చట దేవుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రశస్త రక్త శక్తి ద్వారా మాత్రమే ఎవరైనాను దేవుని పరిశుద్ధ సన్నిధిని అనుభవించగలరని చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు రక్తము ద్వారా మన పాపములన్నీ క్షమించబడి కడుగబడి పరిశుద్ధపరచబడవలెను. ఎందుచేతననగా తలంపులు, మాటలు, క్రియల ద్వారా మనం చేయు ప్రతి పాపము మన మనసాక్షిపై ఒక మరకను కలుగజేయును. కేవలము యేసుక్రీస్తు ప్రభువు నొద్ద మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడినంతలో మనము నీతిమంతులము కాలేము. తలంపులు, మాటలు, క్రియల ద్వారా మనం చేసిన పాపముల యొక్క మరకలు మన మనసాక్షిపై పడును. ఈ మరకలు పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి అర్పణలు అర్పించినంతలో తొలగిపోవు. మన మనసాక్షి గత పాపములన్నిటినీ మనకు గుర్తు చేయును. మనం ఏదైనాను కష్ట పరిస్థితి ద్వారా వెళ్ళుచున్నప్పుడు మన మనసాక్షి గతములో మనం చేసిన పాపములను బట్టి దేవుడు శిక్షించుచున్నాడని నేరారోపణ చేయును. అనేకులు ఆ విధముగా గుర్చబడి ఏడ్చి ఉపవాసముండి ధర్మకార్యములు చేయుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. ఆ విధముగా చేయుట ద్వారా తమ మనసాక్షి మీద మరకలు పోవునని తలంచుదురు. నేరారోపణ చేయు మనసాక్షిని బట్టి వారు కలవరపడుదురు, సమాధానం లేకయుందురు. తమ పాపములను బట్టి అనేకులు తమ మరణ సమయములో ఏడ్చుటకు మొదలుపెట్టి తమ మనశ్శాంతి కొరకు ఏమైనను చేయమని బ్రతిమాలుదురు. ఏ మానవ ప్రయత్నం కూడా మన మనసాక్షికి నిజమైన సమాధానమునియలేదు. మనము హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12లో చదివినట్లు మన నేరారోపణ చేయు మనసాక్షి యొక్క మరకలు కేవలము యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రశస్త రక్తము ద్వారానే శుద్ధి చేయబడును. ప్రభువు తానే తన రక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10 ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరము కుళ్ళు పట్టలేదు. ఆయన సంపూర్ణంగా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మించెను. ఇప్పుడు ఆయన రక్తము పరిశుద్ధ స్థలంలోనున్నది. దానికి నిరంతరము జీవం గలదు. అక్కడ నుండియే ఆ రక్తము పశ్చాత్తాపడు పాపి హృదయంలోనికి ప్రోక్షింపబడును. ఆ రక్తము ద్వారానే నేరారోపణ చేయు మన పాప మరకలన్నీయూ కడగబడును. అట్టి మన పాపములను యేసు ప్రభు రక్తంలో మనం కూడా కడుగుకొందుగాక. ఆమెన్.